ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అవసరాన్ని అమెరికా భారత్లు గుర్తించాయని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తెలిపారు. గత నెల ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో ఈ ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రస్తుతం ఈ అంశంపైనే అమెరికా పర్యటనలో ఉన్నారని చెప్పారు. లండన్ పర్యటనలో ఉన్న జయశంకర్ భారత్ ఉత్థానం ప్రపంచంలో పాత్ర అనే అంశంపై జరిగిన చర్చలో ప్రసంగించారు. ట్రంప్ సారథ్యంలో అమెరికా బహుళ ధృవ ప్రపంచం వైపు అడుగులు వేస్తుందని, ఇది భారత్కు మంచిదేనన్నారు. ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత బలంగా ముందుకు తీసుకువస్తున్న సుంకాల అంశాన్ని ప్రస్తావిస్తూ దానిపై ఇరు దేశాలు మనసు విప్పి మాట్లాడుకున్నాయని, దాని ఫలితంగానే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అవసరాన్ని ఆమోదించాయన్నారు. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అవసరాన్ని అమెరికా భారత్లు గుర్తించాయని విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ తెలిపారు. గత నెల ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మధ్య జరిగిన చర్చల నేపథ్యంలో ఈ ఒప్పందం దిశగా అడుగులు పడుతున్నాయన్నారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రస్తుతం ఈ అంశంపైనే అమెరికా పర్యటనలో ఉన్నారని చెప్పారు. లండన్ పర్యటనలో ఉన్న జయశంకర్ భారత్ ఉత్థానం ప్రపంచంలో పాత్ర అనే అంశంపై జరిగిన చర్చలో ప్రసంగించారు. ట్రంప్ సారథ్యంలో అమెరికా బహుళ ధృవ ప్రపంచం వైపు అడుగులు వేస్తుందని, ఇది భారత్కు మంచిదేనన్నారు. ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత బలంగా ముందుకు తీసుకువస్తున్న సుంకాల అంశాన్ని ప్రస్తావిస్తూ దానిపై ఇరు దేశాలు మనసు విప్పి మాట్లాడుకున్నాయని, దాని ఫలితంగానే ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం అవసరాన్ని ఆమోదించాయన్నారు.